అధికారం చేపట్టి ఏడాది అయింది. మహానాడుని అత్యంత ఘనంగా నిర్వహించి 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే తెలుగుదేశం పార్టీలో విభేదాలు, వర్గపోరు, వీధికెక్కి రచ్చసాగడం, చివరకు రాజీనామా చేసి పార్టీని వీడడం. ఏంటిది పరిస్థితి? ఎందుకని తెలుగుదేశంలో ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి? సహజంగా ఎవరైనా అధికార పార్టీలోకి రావాలని ఆశిస్తూ ఉంటారు. అధికార పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే దాదాపు ఎమ్మెల్యేనే అన్నట్టుగా సాగుతారు. అలాంటి సమయంలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాదాపు ఎమ్మెల్యే స్థాయిలో అన్ని రకాల సదుపాయాలు అనుభవిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీని వీడే ప్రయత్నం చేయడం అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఉమ్మడి కడప జిల్లాలోని ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీని వీడిపోయారు. చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు, బలమైనటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ నియోజకవర్గంలో కుల సమీకరణాల విషయంలో కీలకమైన ప్రభావితం చేసే నాయకుడు. అలాంటి నేత ఇప్పుడు హఠాత్తుగా టీడీపీని వీడుతున్నట్టు రాజీనామా ప్రకటన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఒక్కో లెటర్ పేపర్ 20,000, 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. రాజంపేటలోనే కాకుండా అటు రాయచోటి, ఇటు రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా దీని ప్రభావం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. వాస్తవానికి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంగా తీవ్రమైనటువంటి వర్గపోరు సాగుతోంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యానికి ఇతర టీడీపీ నేతలకి ఏమాత్రం పొసగడం లేదు. అదే జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన ప్రత్యర్థులకు అవకాశంగా, అనువుగా, అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ సుబ్రహ్మణ్యం పలుమార్లు వాపోయారు. చివరకు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. మంత్రి రెడ్ శాండిల్ స్మగ్లర్లకు అండగా ఉంటున్నారు, ఇసుక మాఫియాకి తోడ్పడుతున్నారు అంటూ బాహాటంగానే విమర్శలు చేశారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు తమ లెటర్ హెడ్లను కూడా అమ్మేసుకుంటున్నారు, 50,000 నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అంటూ బహిరంగంగానే సుగవాసి చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలవరైపోయాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవిని వదులుకుని టీడీపీని వీడుతున్నట్టు చంద్రబాబుకి రాజీనామా లేఖ పంపించిన సుబ్రహ్మణ్యం త్వరలోనే వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన తన తండ్రి ఇమేజ్ కారణంగా రాజకీయాల్లోకి వచ్చారు. చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మొన్నటి కూటమి వేవ్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇలాంటి నాయకుడు ఇప్పుడు అధికార పార్టీని వీడి విపక్షంలో చేరాలనేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం కీలకమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాయలసీమలో, అందులోనూ ఉమ్మడి కడప జిల్లాలో మారుతున్నటువంటి గాలికి ఇదొక తార్కాణంగా కనిపిస్తోంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఆ పార్టీ నేతల మీద ప్రభావితం చూపుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీని కాసింత ఇబ్బందుల్లో పెట్టే పరిణామంగా ఇది కనిపిస్తోంది. కానీ సుగవాసి సుబ్రహ్మణ్యం వైఎస్ఆర్సీపీలో నిజంగానే చేరితే అక్కడ ఆయన సర్దుకోగలరా? ఆయనకి అక్కడ పరిస్థితి ఏ మేరకు సహకరిస్తుంది? ఎందుకంటే రాజంపేటలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో 2 బలమైనటువంటి నేతలు 2 శిబిరాలుగా కనిపిస్తున్నారు. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి, రెండో వైపు మేడా కుటుంబం. వీటి మధ్యలో సుగవాసికి చోటు ఎక్కడుంటుంది అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజంపేట రాజకీయ పరిణామాలనే మార్చేస్తూ సుగవాసి టీడీపీకి రాజీనామా చేసినటువంటి తీరు చాలా దీర్ఘకాలం పాటు చాలా ప్రాంతాల్లో ప్రభావితం చేసేటువంటి అంశంగా కొంతమంది అంచనా వేస్తున్నారు.